చేసుకున్నాం. మొదటి అధ్యాయం మొదటి అధ్యాయంలో ఈ మను సంతానం యొక్క వంశ చరిత్ర, దాన్ని ఇంగ్లీష్ లో ఎనాలజీ అంటారు. అంటే వాళ్ళ వంశం, ఎవరి సంతానం, వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ పిల్లలు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ గొప్పతనం ఏంటి, ఇవన్నిటిని మనము ఒక బ్రీఫ్ పిక్చర్ లాగా మనకు మొదటి అధ్యాయంలో చూపిస్తారు. రెండో అధ్యాయంలో ఏంటంటే దక్షుడు శివుణ్ణి శపించడం, ఆ అధ్యాయం పేరు. అది చాలా క్రూషల్ అన్నమాట. అంటే జరగబోయే సంఘటనలకు అది పునాది రాయి అన్నమాట. ఎందుకు ఈ అధ్యాయాన్ని మనం బాగా జాగ్రత్తగా ఫాలో అవ్వాలంటే ఏ రకంగా మనం ఉండకూడదో అది మనం దీని ద్వారా తెలుసుకుంటాం. ఎంత అర్హత కలిగి ఎంతో గొప్ప స్థానంలో ఉన్న దక్షుడు కూడా ప్రవర్తించాల్సిన తీరుగా ప్రవర్తించకుండా తన వినాశనానికి తనే ఎందుకు ఆహ్వానం పలికాడు, ఎలా పలికాడు, అవన్నీ కూడా మనకు ఈ అధ్యాయంలో చెప్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ అధ్యాయం ద్వారా మనకు తెలిసేది ఏంటి అంటే శివుని యొక్క గొప్పతనం. శివుడి గొప్పతనం మనకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఈ దక్ష యజ్ఞం ద్వారా మనకు జస్ట్ ఒక కథనాన్నే కాదు, మనకు జీవితంలో పాఠాలను చెప్తున్నట్టు శ్రీమద్ భాగవతం. ఎవరు ఎలా ప్రవర్తించాలి, భార్య భర్తతో ఎలా ఉండాలి, భర్త బాధ్యతలు ఏంటి, భార్య బాధ్యతలు ఏంటి, తర్వాత ఒక ఆ ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు ఏ రకంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, లేకుంటే వాళ్ళు గనక ఆ రకమైన ప్రవర్తన పాటించకపోతే మిగతా వాళ్ళ మీద వాటి ప్రభావం ఎలా ఉంటుంది, తర్వాత ఎవరికి పూజకు గౌరవానికి అర్హులో వాళ్ళకి ఆ గౌరవాన్ని ఇవ్వకుంటే అది మన అహంభావానికి ఎట్లా మచ్చుతుంది పోతుందో, ఇట్లా ఎన్నో విషయాలు తవ్వుకుంటూ పోతుంటే మనకి ఈ అధ్యాయంలో వస్తుంది అనమాట. అయితే శివుడికి దక్షునికి ఉన్న వైరము అని అందరు చెప్తారు. నిజానికి చెప్పాలంటే అది దక్షుని వైరమే. శివుడికి దక్షుని పట్ల ఎటువంటి వైరం లేదు. అసలు ఆయన వాటన్నిటికీ అతీతుడు అనమాట. ఆయన ఎట్లా అంటే శివుడి గురించి చెప్పాలంటే ఒక సుగుణాల ఖని అనమాట. దీన్ని మన శ్రీమద్ భాగవతం ఈ 4వ స్కందంలో 2వ అధ్యాయంలో చక్కగా చెప్పారనమాట. ముఖ్యంగా ఏం చెప్పారు అంటే శీలవతాం శ్రేష్ఠ అని చెప్పారు. అతను శీలవంతులందరిలో కూడా శ్రేష్టవంతుడు. అతని యొక్క గొప్ప గొప్ప లక్షణాలు కొన్నిటిని ఇక్కడ మ్యాగ్నిఫై చేసి చూపించారనమాట. పరమదయామయుడు, అందరి పట్ల సమదృష్టి కలిగిన వాడు అనమాట. తర్వాత రెండవది ఏంటంటే చరాచరం గృహం, అంటే ఈ సమస్త జీవులందరికీ కదిలేవి కదలని ప్రతి జీవికి, ప్రతి ప్రాణికోటికి అతను గురువు లాంటి వాడు. అందుకని మనకి మొదటి 1-2 శ్లోకాలు వస్తాయి అన్నమాట ఈ ప్రస్తావన అంతా. తర్వాత నిర్వైర్యుడు అంటే ఇంత మనం చెప్పుకున్నట్టు సమదృష్టితో ఉండేవాడు, అజాత శత్రువు, ఆయనకు శత్రువులు ఎవ్వరూ లేరు, ఎవ్వరితో వైరం అని కల్పించుకోరు అనమాట. ఎట్లా ఈ అజాత శత్రువు అంటే మనకు ధర్మరాజు గుర్తుకొస్తారు, ఆయనకు కూడా ఎవ్వరు శత్రువులు ఉండేవారు కాదట. అదే రకంగా మన శివుడికి కూడా ఎటువంటి వైరం లేదు ఎవ్వరి పట్ల కూడా. అట్లాంటి వాడు దక్షుని పట్ల వైరాన్ని ఎందుకు చూపిస్తాడు, దక్షుని పట్ల ఆ అతను అమర్యాదగా ఎందుకు ప్రవర్తిస్తాడు? కాబట్టి ఈ శ్రీ అధ్యాయం చదువుతుంటే జరగబోయే సంఘటనలకు ఎప్పుడైతే ఈ మొదటి శ్లోకాల్లో శివుని యొక్క ప్రవృత్తి అని క్యారెక్టర్ చెప్తారో అప్పుడు మనం అనలైజ్ చేసుకోవచ్చు. అలా జరిగిందంటే బహుశా దక్షిణ ఆవేశమే, దక్షిణ అనాలోచనే, కానీ శివుడి వల్ల అటువంటి పొరపాట్లు జరగవు అన్న ఆ ఆ అవగాహనకు మనలో కలుగుతుంది అనమాట. మూడోది నిర్వైరుడైతే 4 శాంత విగ్రహ. శా శివుడు శాంతం ఏమిటంటే ఆయన మూడో కన్ను తెచ్చి భస్మం చేసేసాడు మన్మధుడిని. తర్వాత విలయతాండవం చేస్తూ ఈ ప్రపంచాన్ని నశింపచేస్తాడు కదా. అవును, అది సమయం వచ్చినప్పుడు ఆయన విధిని నిర్వర్తించేందుకు కోపం తెచ్చుకుంటారు, కానీ ఎప్పుడు భగవద్ ధ్యానంలో ఉండి శాంతంగా ఉంటారనమాట శివుడు. అందుకని ఆయన శాంతమూర్తి అని చెప్తారు. ఆ రౌద్రత, ముక్కంటి ఇవన్నీ ఎప్పుడంటే తనకిచ్చిన విధిని నిర్వర్తించే సమయంలో ఆ లక్షణాన్ని ప్రదర్శిస్తారనమాట. కొందరు వాళ్ళ స్వభావరీత్యా వాళ్ళు నెమ్మదిగా ఉంటారు, కానీ ఎప్పుడైనా పోలీస్ ఉద్యోగంలో కానీ మిలిటరీగా ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఆ ఉద్యోగ రీత్యా వాళ్ళలో ఉండే అణిగారినటువంటి వీరత్వాన్ని
క్రూరత్వాన్ని కూడా ప్రదర్శించాల్సి వస్తుంటుంది అనమాట. అదే రకంగా ఆయన శివుడు ఎందుకు శాంత విగ్రహం అంటే ఎవ్వరు ఆయన ఏదన్నా కూడా ఆయనే చాలా ఓర్పుగా సహనంతో ఉన్నారనమాట. ఆ ఉదాహరణ దక్షిణ యొక్క వృత్తాంతం మనకు చెప్తుంది. తర్వాత ఏంటంటే ఒకసారి ఆగ్రహం వచ్చినా అతి సహేతుకంగా అకారణంగా వచ్చే కోపం కాదనమాట. ఎప్పుడంటే ముఖ్యంగా హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, యా హరే కృష్ణ. అయితే ఒకవేళ భక్తులను అనవసరంగా ఎవరైనా అవమానించినా బాధ పెట్టినా అట్లా దూషించినా అప్పుడు ఆయనకు ఆగ్రహం కలుగుతుంది అనమాట. ఈ సృష్టి చేసినప్పుడు ఎప్పుడైతే లయింప చేయాలో ఆ సమయంలో ఆయనే తన వృత్తిని ఆయనే తన ఒక డ్యూటీగా దాన్ని చేస్తారనమాట. ఈ మనకేం గుర్తుండాలి అంటే ఎందుకు ఈ లయ అనేది ఆయనకు డ్యూటీ అంటే మనకు తెలుసు, కృష్ణ ద్వారా విష్ణువు విస్తరించి ఆయన మళ్ళా సృష్టి చేస్తే, ఆ, ఆయన ద్వారా వచ్చిన బ్రహ్మ సృష్టి చేస్తే ఆ చేసిన సృష్టిని విష్ణువు పోషిస్తే మళ్ళా ఎవ్రీ 100 years కాగానే మళ్ళా కొత్త భౌతిక ప్రపంచాన్ని అంటే బ్రహ్మ ఒక ఆయుష్ అయిపోగానే మళ్ళా కొత్త భౌతిక ప్రపంచాన్ని నిర్మించాలి కాబట్టి ఆ ఆ ఆ యొక్క బాధ్యతను ఆయన మీద స్వీకరించుకొని ఆ రకంగా ఆయన సృష్టిని లయ చేస్తారనమాట. అది తప్పు కాదు కదా. ఇప్పుడు ఏదైనా పెద్ద బిల్డింగ్ కట్టాలనుకోండి, ఒక పురాతనమైన బిల్డింగ్ ఉంటుంది, దాన్ని కూలగొట్టి దాని స్థానంలో కొత్త బిల్డింగ్ కడతాం. ఎందుకంటే సురక్షితంగా ఉండాలి, కొత్తగా ఉంటుంది, దాని జీవిత కాలం ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకని మనం ఈ పాత బిల్డింగ్ కూలగొడతాం. అదే రకంగా ఈ భౌతిక సృష్టిని లయింపజేసి మళ్ళా కొత్త భౌతిక సృష్టికి నాంది వేస్తారన్నమాట శివుడు. ఈ రకంగా శివుని యొక్క బాధ్యత ఆ, కారణంగా ఆయన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. ఇంకా ఏంటంటే ఆత్మారాముడు అంటే ఆయన మనం అనేక సార్లు మనం ఈ పదాన్ని వింటాం. అతని ఆనందం కోసం వేరే బాహ్యంగా వేటి మీద ఆయనే ఆధారపడరు అన్నమాట. ఎవ్వరి మీద తన ఆనందాని కోసమని ఆయనే ఆధారపడరు. జగత జగతో దైవితం మహత్, ఇవన్నీ శ్లోకాల నుంచి 1 and 2 శ్లోకాలు. అంటే జగత్తులో ఉన్న దేవతలు ఎవరెవరైతే వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఇన్ఛార్జ్ ఉన్నారో అటువంటి అందరి దేవతల కంటే అతను అతి శ్రేష్ఠుడు అనమాట. ఇంద్రుడు, చంద్రుడు, వీళ్ళందరూ ఉంటారు కదా. బ్రహ్మ జీవిత కాలంలో ఆయన ప్రతిరోజు ఆ మనం తెలుసుకుంటాం 14 మంది మనువులు వస్తారు. ప్రతిసారి ఇంద్రుడు మారుతుంటాడు, సప్త ఋషులు మారుతుంటారు. కానీ పరమశివుడు మటుకు మారడు. ప్రళయాంతం అయినా కూడా బ్రహ్మ నుంచి వెళ్ళిపోతుంది కానీ శివుడు మటుకు ఉంటారు. మరి బ్రహ్మకు సంతానమే కదా, బ్రహ్మకు కనుబొమ్మ నుంచి వచ్చాడు శివుడు. వచ్చినప్పటికీ బ్రహ్మ కంటే అత్యధికమైన శ్రేష్ఠుడు అనమాట. విష్ణువు తర్వాత శివుడు. మనకంతే బ్రహ్మ సంహితలో విష్ణువుకు శివుడికి మధ్య భేదము పాలకు పెరుగున్నదే అని చెప్తారనమాట. ఇద్దరు కూడా అంత గొప్ప వ్యక్తిత్వం కలవాళ్ళు అనమాట. అయితే ఈ ఈ ఈ అధ్యాయంలో ఏంటంటే ప్రజాపతులు అందరు కలిసి ప్రజాశ్రేయస్సు కోసం ఒక పెద్ద యజ్ఞాన్ని తలపెడతారనమాట. ఎందుకు యజ్ఞాలు చేయాలనేది కూడా మనకు రసరాణి మాత చెప్పారు. ఒకటేమో స్వామిని తృప్తిపరిచేందుకు, ఆయనకు మన ధన్యవాదాలు చెప్పుకునేందుకు. రెండోది ఏంటంటే దేవతలను యజ్ఞం ద్వారా ఆహ్వానించి వాళ్లకు సన్మానం చేసి తద్వారా మనం శ్రేయస్సును పొందేందుకు అన్నట్టు, ప్రజా సంక్షేమం కోసం ఈ రెండు మనం చేస్తాం. భగవద్గీతలో మనకు చెప్పారు. ఆ అయితే ఎప్పుడైతే బ్రహ్మను విష్ణు సృజించారో అప్పుడనే బ్రహ్మ 14 గోణాల్ని సృష్టించారు. ఇంకా అప్పటికి ప్రాణికోటి రాలేదు ఉత్పన్నం. ముందు ఆయన లోకాలను ఏర్పరిచారు. ఆ లోకాలు ఏర్పరిచి ఆ లోకాల్లో పెట్టిన ప్రాణులు ఎలా అంటే మన యొక్క ఆలోచన స్థితిని బట్టి, మన దేహం బట్టి అట్లా కొందరికి కొన్ని లోకాలను కేటాయించారనమాట. కేటాయించి ఈ ప్రజా ఉత్పత్తి కావాలంటే ఫస్ట్ కుమారులను సృష్టిస్తారు. వాళ్ళు ఏం చేయమంటారు. తర్వాత కొంచెం అతను ఆగ్రహించేటప్పటికి రుద్రుడు వస్తాడు అనమాట. రుద్రుడు వచ్చి ఆయన పాపం తండ్రి మాట వింటాడు. బ్రహ్మ మాట విని తను రుద్రులు కలిసి వాళ్ళు సృష్టి కార్యాలు మొదలు పెడతారు. పెడితే వచ్చిన సంతానం కూడా భీమస్వామిని సృష్టిస్తుంటే బ్రహ్మ వాళ్లకు రిక్వెస్ట్ చేసి అడవులో తపస్సు చేసుకోండి, మీ అవసరం వచ్చినప్పుడు పిలుస్తాను.
కానీ మరి ఆయన మెయిన్ పర్పస్ ఉంది కదా, బ్రహ్మ చేయాల్సింది సృష్టి కావాలి, ప్రజోత్పత్తి కావాలి. అప్పుడు ఆయన ప్రజాపతిని సృష్టిస్తారు. ఆ ప్రజాపతుల్లో అందరిలో కూడా ఒక ప్రజాపతి చాలా సామర్థ్యంతో తన తనకిచ్చినటువంటి ఆ విధిని చాలా గొప్పగా నెరవేరుస్తుంటాడు. అందుకని అతనికి దక్షుడు, దక్షత అంటే ఎక్స్పర్ట్, దక్షుడు అని అతన్ని పిలుస్తారనమాట. ప్రజాపతులందరిలో గొప్పవాడు, బ్రహ్మ చేత అతను ఆ, పొగడబడ్డవాడు. శివుడేమో నాయనా నువ్వు వెళ్ళిపో, నువ్వు సంతానం ఉత్పత్తి చేయొద్దు అని చెప్పారు. అదే సంతానం ఉత్పత్తి అధికంగా చేస్తున్నందుకు దక్షుణ్ణి అతను మెచ్చుకుంటారనమాట. ఈ రకంగా ఏంటి అంటే ఈ బ్రహ్మ ఒక పుత్రుడైనటువంటి దక్షుడు చాలా పవర్ఫుల్, అందరి ప్రజాపతుల్లో గొప్పవాడు. ఎప్పుడైతే ఈ యజ్ఞస్థలిలోకి ఏ, దక్షుడు ప్రవేశిస్తాడో ఒక్క బ్రహ్మ శి- శివుడు తప్పించి అందరూ, అగ్నిదేవుడు ప్రతి ఒక్కళ్ళు అందులో అతనిలో ఉండే ఆ తేజాన్ని చూసి ఆకర్షితులై గౌరవంగా లేస్తారనమాట. సార్ మనకు తెలుసు, ఎప్పుడైతే 10 మంది మనల్ని గౌరవిస్తారో దాంతో మనకు తెలియకుండా ఒక అహంకారం అనేది మనకు వస్తుంది. లాభ, పూజ, ప్రతిష్ట. ఆ, మనము ఈ ఎవరైనా మనల్ని అప్రిషియేట్ చేసినా, మనల్ని గౌరవించినా అది ఎక్కువ తక్కువ మన మనసుకు తీసుకుంటే మన జ్ఞానం నశించిపోతుంది, అజ్ఞానం వస్తుంది, అహంభావం వస్తుంది. ఇదే అహంభావంతో అతను శివుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతాడు అనమాట. శివుడు అందరి దేవతల్లాగానే తను ఇచ్చే యజ్ఞ హవిస్సుతో తిని ఆధారపడుతున్నాడు అనుకున్నాడు దక్షుడు. కానీ ఆ ఇతను ఏంటంటే దేవతలందరిలో అగ్రగణ్యుడు, వాళ్ళతో పూజలు అందుకుంటున్నాడు, తర్వాత అందరితో గౌరవింపబడుతున్నాడు. నా నేను శివుడి కంటే ఎక్కువ నా పని నేను బాగా చేయగలిగాను, నేను దక్షుడిని, నాకు లేని మర్యాద, నాకు దొరకని ఈ రెస్పెక్ట్ శివుడికి ఎందుకు దొరుకుతుంది అని ఆయనకు మనసులో విపరీతమైన దుగ్ధగా ఉంటుంది. ఎందుకంటే అందరు దేవతలు ఆయన ఆరాధిస్తారు, అందరూ రాక్షసులు ఆయన ఆరాధిస్తారు. తర్వాత భూమండలంలో రాజులు, భక్తులందరూ శివుణ్ణి పూజిస్తారు. ఇప్పటికి కూడా మీరు చూడండి, శివభక్తులు ఎక్కువ ఉంటారు వైష్ణవుల కంటే. శివుణ్ణి పూజించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు అధికంగా ఉంటారన్నమాట. ఇదంతా చూసేటప్పటికి తనకు తాను చాలా గొప్పగా అనుకుంటున్నాడు దక్షుడు, అది సహించలేకపోతాడు అనమాట. అందుకని ఆ బ్రహ్మ లేకున్నా అతనికి ఏమీ అనిపించలేదు. బ్రహ్మ తనను సృష్టించినవాడు, తన తండ్రి, తనని ఈ స్థానంలో అధికమైనటువంటి అంటే ఉన్నత శ్రేణికి తీసుకొచ్చిన వాడు. ఓ రకంగా చూస్తుంటే ఆ హయ్యర్ అథారిటీ. ఈ రకంగా చూసి అతను బ్రహ్మ నిల్చోకున్నా ఏం అనుకోలే. కానీ బ్రహ్మ పక్కన ఉన్న శివుడు లేకపోవడంతో అతనికి చాలా కోపం వస్తుంది. కానీ నిజానికి శివుడు దక్షుణ్ణి అవమానించాలని నిలబడలేదు, అదే ధ్యానంలో ఉన్నారు. ఎక్కడున్నా కూడా భగవద్ ధ్యానంలోనే ఉంటాడు శివుడు. కాబట్టి మన దగ్గర కూడా ఆచార్యులు వస్తుంటారు, వాళ్ళు చూడండి మాట్లాడుతుంటారు, పక్కన కీర్తనలు అవుతుంటాయి, అన్నీ అవుతుంటాయి, కానీ వాళ్ళు ఎప్పుడు నిరంతర నామాన్ని జపిస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి మనస్తత్వంతో ధ్యానంతో ఉన్నటువంటి శివుడు దక్షుని గమనించరు, నిల్చోరు అనమాట. కానీ దక్షుడు అది అసహనంతో, వైరంతో, ద్వేషంతో, అసూయతో అతను చాలా రకాలుగా దూషిస్తాడనమాట. ఆ దూషణలు చూసుకుంటూ మనం నెక్స్ట్ ఎందుకు ఇవి తలుచుకోవాలి అంటే రాబోయే అధ్యాయానికి ఇది ఒక బేస్మెంట్ లాగా అనమాట. ఇది మనకు ఈ అధ్యాయంలో 10వ శ్లోకం నుంచి వస్తాయన్నమాట. 10 నుంచి ఒక 4-5 శ్లోకాలు నిరపత్రప అంటాడు. అంటే శివుణ్ణి నిరపత్రప అంటే సిగ్గులేనివాడా అని అంటాడు అనమాట. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న, అంత బ్రహ్మ తర్వాత త్రిమూర్తిలో ఒకడైనటువంటి శివుణ్ణి ఆ రకంగా ఉచ్చరించాడంటే ఈయన యొక్క అహంభావం, అజ్ఞానం అనేది తెలుస్తుంది. తర్వాత స్తబ్ధ అన్నాడు. స్తబ్ధ అంటే సరైన వర్తన లేనివాడు, గర్విష్టి అని. యశజ్ఞ అంటే ఎవరైతే దేవతలందరితో కూర్చున్నాడో, దేవతలతో పూజలు అందుకుంటున్నాడో అసలు ఈయన అంత గొప్ప వ్యక్తి కాదు, వాళ్ళ పరువు తీస్తున్నాడయ్యా అంటాడు అనమాట. సాధువు, చూసేందుకు సాధువులా కనిపిస్తున్నాడు కానీ ఇతను అసాధువు అని. అతను నాకేమి ద్వేషం లేదు, నేను చాలా నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నా అని ముందే డిక్లేర్ చేసుకున్నప్పటికీ ప్రతి మాటలో విషయాన్ని కురిపిస్తుంటాడు అనమాట. తర్వాత ఇవన్నీ సరే అయిపోయింది, ఈ ప్రవర్తన గురించి అయిపోయి ఇంక ఇప్పుడు డైరెక్ట్ గా బాడీలీ ఫీచర్స్ గురించి ఆయన ఏమంటున్నాడు,
మరకటలోచన, నీ కోతి కళ్ళు ఉన్నాయి వీడి కళ్ళు, ఇట్లాంటి వాడికి పద్మలోచన నా కుమార్తెను ఇచ్చానయ్యా, అది కూడా ఎందుకు ఇచ్చా నేను, నీకు అంత కష్టమైతే ఇవ్వకు, లేదు లేదు, మా తండ్రి గారు ఈ పరమేశ్వరి చెప్పితే ఈయన రికమెండేషన్ మీద ఇతనికి ఇచ్చాను అని చెప్తున్నాడు. అది చెప్తూ అతని అతనికి శివుడి పట్ల ఉన్న ఆ ఆగ్రహాన్ని, అయిష్టతను ఇంకా చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే అతను సదాచార విహీనుడట, స్నానాధికారం అన్ని సరిగా పాటించకుండా శ్మశానాలు తిరుగుతూ ఉంటాడు కాబట్టి శుచిరహితుడు. తర్వాత నష్ట శౌచం, ఆ, ఈ విధివత్ చేయాల్సినటువంటి శౌచాలను అతను పాటించట్లేదు. తర్వాత పేరుకేమో శివుడు, శివుడు అంటే మంగళాన్ని కలిగించేవాడు, ఆస్పీషియస్నెస్, కానీ అసలు ఇతన్ని మంగళకరుడు కాదు, అమంగళకరుడు అని చెప్తాడనమాట. తర్వాత ఉన్మత్తుడు, ఎప్పుడు మత్తులో ఉంటాడు. తర్వాత ఇంకేం చెప్పారంటే ఇన్ని దుర్లక్షణాలు ఉన్నాయి ఇతనికి అని చెప్పి ఆ నిందాపరుష వాక్యాలతో ఆపలేదు, ఆపక ఆఖరికి అతన్ని క్షపిస్తాడనమాట. ఇతనికి ఆవేశంతో ఆలోచన జ్ఞానం పూర్తిగా కప్పుకోబోతుంది. అది మనం మాతాజీ అనేక సార్లు చెప్పేదాన్ని. అయితే శివుడు ఈ యజ్ఞ భాగాన్ని పొందడానికి అనర్హుడు అని చెప్పి నిర్ణయించి అతనికి యజ్ఞభాగంలో పాలు లేకుండా, భాగం లేకుండా శపిస్తాడనమాట. చెప్పి ఇంత అయిపోయినాక ఇంకా ఊరుకున్నాడా? లేదు, ఆ సభా త్యాగాన్ని కూడా చేస్తాడు అనమాట. సభా మర్యాద పాటించకుండా సభా త్యాగం చేస్తాడు. పాప అందరూ ఆయన్ని వారిస్తారు, కానీ అహంభావంతో ఉన్న దక్షుడు వీళ్ళ మాటలు వినకుండా అతను సభా త్యాగం చేస్తాడనమాట. అదే శివుడైతే ఏం చేస్తారు అంటే, ఇక్కడ నేను చిన్న కంపారిటివ్ స్టడీ చెప్తున్నాను. ఈ దక్షుని యొక్క ప్రతి ఆరోపణకు, అతను తన గురించి అన్న ప్రతి పలుకు కూడా తిరిగి జవాబు చెప్పే విజ్ఞత గలవాడు. కానీ తను తిరిగి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే, అసలు మనం అందరం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యాం, పెద్ద ప్రయోజనాన్ని ఆశించి మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ వాదోపవాదాల మూలంగా ఈ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం మరుగున పడుతుంది, సభా మర్యాదను పాటించాలి అన్న భావంతో ఆయనే మౌనంగా సహనంగా ఉన్నారు. లేకపోతే మామూలు వాళ్ళు ఏమనుకుంటుంటే, దక్షుడు అన్ని మాటలు మాట్లాడుతుంటే శివుడు ఒక జవాబు చెప్పలేడా, ఏం దేవుడు అనుకోవచ్చు. కాదు, అది శివుని యొక్క గొప్ప పరమ సహనశీలతను మనకు తెలుస్తుంది అనమాట. తర్వాత ఏంటంటే ఇట్లాంటి ఇది చదువుతుంటే నాకు ఒకటే గుర్తుకొచ్చింది. కొన్నిసార్లు పెళ్ళిళ్ళు, ఆ పెళ్లిళ్ళ మధ్యలో వీళ్ళు వాళ్ళ మధ్యలో వాదనలు మొదలయ్యి, అది ఎవరు గెస్ట్ల మధ్య, అది చిలికి చిలికి గాలివాన్ అయిపోయి ఆఖరికి పెళ్లి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి పెళ్లిళ్ళు క్యాన్సల్ కూడా అయ్యే పరిస్థితులు ఎన్నోసార్లు ఉండేది. ఇప్పుడు లేదనుకోండి, ఇదివరకు చాలా అయ్యేది అట్లాంటివన్నీ. ఆ రకంగా ఈ ఈ మెయిన్ ఉద్దేశాన్ని నష్టపరచకూడదు అని చెప్పి శివుడు సహనాన్ని వహిస్తారు. కానీ శివుడి యొక్క అనుచరుడైనటువంటి నంది మటుకు స్వామికి జరిగినటువంటి ఈ ఈ స్వామి పట్ల జరిగినటువంటి ఈ అవమానాన్ని, ఆ దక్షుని యొక్క పరుష వాక్యాన్ని భరించలేక అతను మళ్ళీ దక్షుడికి శాపం ఇస్తాడు. దక్షుడి శాపం ఇస్తాడు, దక్షుడి ప్రవర్తనను నిరోధించని అక్కడున్న పండితుల్ని, బ్రాహ్మణుల్ని, వాళ్ళని శపిస్తాడు. అంత లోపల వాళ్ళలో ఒకరైన బృహమహర్షి లేచి మళ్ళీ శివుని యొక్క ఈ సేవకుల్ని శపిస్తారు. ఈ రకంగా శాపాల పరంపర అన్నట్టు లెఫ్ట్ అండ్ రైట్ జరుగుతుంటుంది. అటువంటి పరిస్థితుల్లో శివుడు ఇంకా తన కలగజేసుకోలేకుండా ఆ పరిస్థితుల్లో ఉండలేక ఆ వాతావరణం తప్పించుకొని వెళ్ళిపోతారనమాట. అది మనకు 2వ అధ్యాయంలో చెప్తారనమాట. అయితే ఈ 3వ అధ్యాయంలో ఏంటి అంటే, పార్వతీదేవికి శివునికి మధ్యన వాదన వాదన సంవాదము, ఆర్గ్యుమెంట్, లేకుంటే ఏమంటారు దాన్ని, వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారు, అదంతా కూడా ఈ 3వ అధ్యాయంలో ఉంటుంది. 3వ అధ్యాయం పేరు శివుడు సతీదేవి సంవాదం. ఇది కూడా చిన్న అధ్యాయమే, కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా, ముఖ్యంగా మనకు ఆడవాళ్లకు, గృహిణులకు చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అన్నమాట ఇది. దీంట్లో మొత్తం 25 శ్లోకాలు ఉన్నాయి. 25 శ్లోకాలు, చిన్న చిన్న అధ్యాయం, 25 శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో 1 నుంచి 4 శ్లోకాల దాకా ఏంటంటే, దక్షుడి ఇదంతా అయిపోయింది, ఈ యజ్ఞం అయిపోయింది, ఈ శాపాలు ప్రతిశాపాలు ఇవంతా అయిపోయింది, ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు యజ్ఞవాటికను. ఆ తర్వాత
దక్షుడు ఏం చేస్తాడంటే ఇంకొక యజ్ఞాన్ని తలపెడతారనమాట. ఆ తలపెట్టడము తర్వాత ఈ ఈ శివునికి దక్షునికి మధ్య ఉన్న ఈ వైరము అపార్థాలు ఇంకా కంటిన్యూ అవ్వడం మొదలు పెడతాయి అన్నమాట. దక్షునికి రాను రాను తను ప్రజాపతిలో అందరిలో ముఖ్యమైన వాడు, తన యొక్క ఇంపార్టెన్స్ తనే ఎక్కువగా ఇచ్చుకొని అతనిలో గర్వం పెరిగిపోతుంది అనమాట. గర్వం పెరిగితే పర్వాలేదు, కానీ శివుడి పట్ల ఉండే ద్వేషము వైరం కూడా పెరుగుతూనే ఉంది అనమాట. తనకే ఆ గుర్తింపు రావాలి, తనకే ఆ గౌరవం దక్కాలనుకుంటాడు. శివుడిని చూసి ఇవన్నీ భరించలేకపోతాడు అనమాట. శివుడి మీద ద్వేషం పెరగడమే కాక ఎవరైతే తన 16వ సంతానాన్ని శివునికి ఇచ్చి చేశారో సతీదేవి మీద ఆయనకు చాలా ప్రేమ. అందరిలో చిన్న కూతురు కదా, తండ్రికి సామాన్య కూతురు మీద ప్రేమ ఉంటుంది, అందులో చిన్న కూతురు అంటే ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది అన్నట్టు. ఇంకా ఆమె తర్వాత ఇంకా వేరే సంతానం ఉండదు కాబట్టి అప్పుడు ఉమ్, ఆ సతీదేవి మీద ఉండే ప్రేమ కూడా మెల్లమెల్లగా అడుగంటడం మొదలు పెట్టింది. ఈయన మీద ద్వేషం పెరుగుతోంది, తన ప్రియ పుత్రిక మీద ప్రేమ కూడా తగ్గడం, అనురాగం తగ్గడం మొదలు పెడుతుంది అనమాట. ఎప్పుడైతే మన ద్వేషం అనేది వస్తుందో, మనం ఎవరినైనా విపరీతంగా ద్వేషిస్తాం అనుకోండి, వాళ్ళ చుట్టుపట్ల వాళ్ళకి సంబంధించిన వాళ్ళను, ఆఖరికి వాళ్ళ సంబంధించిన వస్తువుల మీద కూడా మనకు ద్వేషం ఉంటుంది. ఎవరికైనా ఎవరంటే మనకి ఇష్టం లేదనుకోండి, వాటితో వెహికల్ బయట ఉంటుంది, దాని మీద కారు స్కూటర్ గాలి తీసి పడేయడము, పంక్చర్ చేసి పడేయడము, ఆ కారు మీద రాయితో గీతలు కొట్టడం, ఇట్లాంటివన్నీ చాలా సర్వసాధారణంగా చూస్తుంటాం మన జన జీవితంలో. మనకు పురాణాల్లో మనకు అనిపించే మంచి ఉదాహరణ ఇదే అధ్యాయం, మన ఇదే స్కందంలో మళ్ళీ తర్వాత అధ్యాయంలో వస్తుంది. ధ్రువుడు, ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు ఉంటారు, సునీతి సురుచి. అయితే సునీతి పెద్ద భార్య, ఆమెకు కుమారుడు ధ్రువుడు. సురుచికి తన ఏంటంటే ఉత్తముడు అని ఒక కుమారుడు ఉంటాడు. భర్త తనను చాలా ప్రేమగా చూసినప్పటికీ కూడా సురుచికి సునీతి పట్ల చాలా ద్వేషం ఉంటుంది. ఆ ద్వేషమే సునీతి సంతానమైన ధ్రువుడి మీద కూడా ఉంటుందన్నమాట. అందుకని అంత చిన్న బాలుని తండ్రి ఒడిలో కూర్చుని ప్రయత్నిస్తే అతన్ని నెట్టివేసి పలు దుర్భాషలు కూడా పలుకుతారు ఆవిడ. పరుషమైన వాక్యాలు, ఆమె మాటలతోటి ధ్రువుని చాలా హింసిస్తుంది. దానికన్నీ కారణం ఏంటి అంటే, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో చూసుకుంటే తన సవతి పట్ల ఉండే ద్వేషం. ఆ ద్వేషం పట్ల ఏం చేస్తామంటే, మనము ద్వేషిస్తున్న వ్యక్తిని, వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్ని, వస్తువుని అన్నిటిని కూడా మనం ద్వేషించడం మొదలు పెడతాం. అదే రకంగా ఇక్కడ దక్షుడు మెల్లమెల్లగా పార్వతీదేవి, సారీ నాట్ పార్వతి, సతీదేవి మీద ఏ రకంగా అతని ప్రేమ తగ్గిపోవడము, దాని కారణంగా అతను ఆమెతో ఏ రకంగా ప్రవర్తించాడో మనకు తెలుస్తుంది అనమాట. 3-4 శ్లోకాలు ఏంటంటే అతను ఆ యజ్ఞాన్ని మొదలు పెడతారు. ఏ యజ్ఞాన్ని అయితే మొదలు పెట్టారో ఆ యజ్ఞానికి శివుడు గాని బ్రహ్మ గాని ఆ ఆ, ఏమంటారు ఆ ఆహ్వానితులు కారనమాట. తర్వాత 5-14 శ్లోకాల్లో పార్వతీదేవి ఎందుకు ఈరోజు పార్వతీదేవి వస్తుంది, ఇంకా పార్వతీదేవి రాలేదు, ఆ సతీదేవి ఉన్నారు. సతీకి తెలుస్తుంది అనమాట, తండ్రి ఒక పెద్ద యజ్ఞాన్ని తలపెట్టారు, అందరూ వెళ్తున్నారు, బంధువులు వెళ్తున్నారు, అక్క చెల్లెళ్ళు వెళ్తున్నారు, అందరు వెళ్తున్నారు. తర్వాత అవన్నీ గమనించి తనకు కూడా తండ్రి యొక్క ఈ యజ్ఞాన్ని అటెండ్ అవ్వాలన్న కోరిక కలుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ వివరాలు తెలుస్తుందో ఆ వివరాలతో పాటు భర్త దగ్గరికి వెళ్తుంది. వీళ్ళకి ఆహ్వానం అందలేదు, కానీ ఆహ్వానితులందరూ హడావిడిగా వెళ్తున్నారు అనమాట, ఆకాశంలో విమానాలతోటి. అప్పుడు చెప్తుందన్నమాట, ఎంతో మందిని వెళ్తుంటే నేను చూశాను, ఆ మీ మామగారి ఇంట్లో ఒక పెద్ద ప్ర- కార్యం తలపెట్టారు, కాబట్టి మనం పిలవకున్నా మనం వెళ్దాం అక్కడికి. ఆవిడకి తెలుసు తనకి ఇన్విటేషన్ రాలేదు, అయినప్పటికీ మనకు పిలుపు రాకుండా మనం వెళ్తాము అని. అంతేకాక ఇంకేమంటుందంటే, నువ్వు నీ భార్య పట్ల కొంచెం కరుణ వహించు అని అంటుంది. అంటే నా కోసం నువ్వు అడ్జస్ట్ అయిపో, వెళ్దామని చెప్తుంది అనమాట. 5-14 శ్లోకాలు. ఇంకా 16 శ్లోకాలు ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారు, శివుడు పాపం ఆమెకు విధాల నచ్చ చెప్తాడు. ఇది కరెక్ట్ కాదు, నీకు ఆహ్వానం లేదు, పిలువని చోట పేరంటానికి వెళ్ళకూడదు అని చెప్పి, ఎందుకు ఆ యజ్ఞానికి వెళ్ళకూడదు దానికి ఆయన అనేక కారణాలు చెప్తారు. దాంట్లో ఏం చెప్తారంటే,
ఎప్పుడైతే ఒక గృహస్థు మనల్ని పిలవకుండా వెళ్తారో, వెళ్ళినప్పుడు అతిథుల పట్ల వాళ్ళు ఆగ్రహాన్ని పరుషమైన మాటల్లో వ్యక్తం చేసే అవకాశం ఉంది అని చెప్తారు. తర్వాత ఏంటంటే, ఒక గర్వితుడైనటువంటి వ్యక్తిలో ఉండే లక్షణాలు ఏంటో కూడా చెప్తారు. అంటే మీ నాన్నకు ఈ గర్వం ఉంది అని డైరెక్ట్ గా అనకుండా తన స్టేట్మెంట్స్ ద్వారా ఆ విషయాన్ని ఆయన చెప్తున్నారు అనమాట శివుడు సతీదేవికి. తర్వాత ఓకే, తండ్రి గారే కాదు, మా నాన్నగారే కదా నన్ను నాలుగు మాటలంటే ఏంటి దులుపుకుంటాని కాదు, అక్కడున్న బంధుమిత్రులు కూడా నీ గురించి పరుషమైన వాక్కుల్ని పలకొచ్చు అని చెప్తున్నారు. తర్వాత నీ నీ తండ్రి యొక్క ఆగ్రహము, నీ తండ్రి యొక్క అనాదరణ కారణము నీకు నాతో ఉన్నటువంటి బంధము. నేను నీకు భర్తనైనందు కారణంగా నిన్ను అతను ఇష్టపడకపోవచ్చు. ఇష్టపడలేదు, నీకు అందుకే ఇన్విటేషన్ ఇవ్వలేదు, అట్లా ఏమనలేదు ఆయన. ఆయన చాలా మృదువుగా నచ్చ చెప్తున్నారు అన్నమాట భార్యకు. తర్వాత ఒక ఈర్షాద్వేష ఉన్న వ్యక్తి అవతల వాడు ఎంత గొప్పవాడైనా ఆ గొప్పతనాన్ని అతను గుర్తించలేరు. ఆ ద్వేషాన్ని వాళ్ళు ప్రకటిస్తూనే ఉంటారు. వాళ్ళలో ఉండే గొప్పతనాన్ని గుర్తుపట్టని చెప్తారు అనమాట. చెప్పేసి ఆ అసలైతే జ్ఞానులు అన్నవాళ్ళు ఏం చేస్తారంటే, మనలో ఉండే భగవంతుడికి ఇస్తారు కాని విలువ బాహ్య దేహానికి, బాహ్య అర్హతలకు కాదు. విద్యా వినయ సంపన్న చదువుకున్న భగవద్గీతలో దేహానికి కాదు, ఆత్మకి ఇస్తారు వాళ్ళు గౌరవం అని చెప్తారనమాట. చెప్పి నేను ఎప్పుడు భగవంతుడైనటువంటి వాసుదేవుణ్ణి శుద్ధమైన మనసుతో ధ్యానిస్తుంటాను. ఎందుకు ఆ జవాబు చెప్పాల్సి వచ్చిందో మనం అధ్యాయంలో ముందుకు వెళ్ళినప్పుడు మనకు తెలిసింది. తర్వాత 24, 25 శ్లోకాలు ఏం చెప్తారంటే, నువ్వు నా మాట వినకుండా వెళితే, ఎందుకంటే భార్య ఒక పట్టుదల తెలుసు. ఆమె ఆడవాడు ఒక మాట నిశ్చయించుకుంటే సామాన్యంగా దాని నుంచి వాళ్ళు ఇటువటు వాళ్ళ నిశ్చయాన్ని సడలించుకోరు. అదే రకంగా నీ యొక్క ఒకవేళ నువ్వు గనక నా మాటలు లెక్క చేయకుండా వెళ్తే అది నీ దుర్భాగ్యానికి కారణమవుతుంది అని ఆయన చెప్తారనమాట. సో ఈ చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రేపు మన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సంఘటనలో మనకు జరిగిన అనుభవాలు, లేకుంటే మనకు తెలిసినవి అనుభవాలు, విన్న అనుభవాలు, ఇవన్నీ కూడా మనము గుర్తు చేసుకోవచ్చు అనమాట. మొట్టమొదటి శ్లోకం మైత్రేయ వాచ. అమ్మ ఎవరైనా శ్లోక షేర్ చేసుకుంటారు? 3వ అధ్యాయం 1వ శ్లోకం. దామోదరి శ్లోక షేర్ చేయండి ఎవరన్నా. ఈ లోపల నేను చదువుతాను, బుక్ నాడు చదవండి ఎవరైనా. మైత్రేయ వాచ సదా విద్విషతో రేవం కాలో వైద్రియమాణయో జామాతు శ్వశురస్యాపి సుమహానాతి చక్రమే సుమహానతి చక్రమే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మైత్రేయువాచ సదా విద్విషతోరేవం కాలో వైద్రియమాణయోః జామాతు స్వసురస్యాపి సుమహానతి చక్రమే. మైత్రేయుడు ఇట్లు పలికెను, ఆ రీతిని మామాయిల్లుండ్ర దక్షుడు మరియు శివుడ నడుమ విద్వేషము దీర్ఘకాలము కొనసాగెను. హరే కృష్ణ. ఇక్కడ మళ్ళీ ఒక్కసారి నేను అన్న మాట రిపీట్ చేస్తాను. థ్యాంక్ యూ కనకవల్లి మాతాజీ. శివుడికి మామ అల్లుండ్రం నడుమ విద్వేషము దీర్ఘకాలము కొనసాగెను. ఆ విద్వేషం అంతా దక్షిణి వైపు నుండే, శివుడి నుంచి లేదు. ఎందుకంటే ఆయనే అజాత శత్రువు అని మనం విన్నాం. ఎవరి పట్ల వైరం వహించేవాడు కాదు శివుడు. ఇతనే అకారణంగా అనమాట, అకారణంగా అతని మీద ద్వేషం అవన్నీ పెంచుకొని, అసలు సమ ఉద్యోగ మధ్య ఉండాలి ఆ కంపారిజన్. దక్షుడికి ఉన్న శివునికి పోలికే లేదు. అయినా కూడా తన పిల్లనిచ్చిన మామగారునని ఒక పక్క, తర్వాత తను దక్షుడనని అతి సామర్థ్యత కలవాడని చెప్పి ఈ రకమైనటువంటి అహంభావంతో అతను ఏంటంటే శివద్వేష అయ్యాడనమాట. శివుడు అంటే ద్వేషించే స్థితికి దక్షుడు చేరుకున్నాడు. ఈ ఎందుకు మనకు ద్వేషం కలుగుతుంది, ఎందుకు మనకు అతిగా ప్రేమ కలుగుతుంది అంటే, కొన్నిసార్లు ఏంటంటే వాటి కారణాలు తెలియదు. కొందరు చూసి విపరీతమైన ప్రేమ వస్తుంది మనకు.
కొంతమంది చూస్తే ఎందుకో నచ్చరు వాడు మనకు. అది ఎందుకో తెలీదు. దక్షుడికి ఏంటంటే ఇట్లా అకారణంగా శివుడి యొక్క ద్వేషిస్తాడు అనమాట. శిలా ప్రభుపాద వారు భాషలో ఏం చెప్పారంటే, ఈ శివుడికి దక్షుడికి మధ్య ఏం జరిగింది, ఏం మిస్అండర్స్టాండింగ్ ఎందుకు అయింది, ఎలా అయింది అని విదురుడు అడిగిన ప్రశ్నకు మైత్రేయుడు ఆ మొత్తం ఆ సవాలు జరిగిందంతా అని చెప్తారనమాట. చెప్పినాక ఇంకో ప్రశ్న అడిగాడు విదురుడు. విదురుడు కొన్ని అడిగిన ప్రశ్నలు కొన్నిట్లో ఒకటి ఏంటంటే, ఆ సతీదేవి, శివుడికి వివాహం ఆడినటువంటి సతీదేవికి సంతానం కలగలేదా అని కూడా అడుగుతాడు. ఇప్పుడేం అడుగుతాడు, ఎందుకు శివుని పత్ని అయినటువంటి సతీదేవి దేహాన్ని ఎందుకు త్యాగం చేసింది, దానికి కారణం ఏంటి అని అతను ప్రశ్న అడుగుతాడు అనమాట. దానికి ఏంటి అంటే, ఈ సతీదేవి తండ్రి అయిన దక్షుడు, అంటే మొదట జరిగినటువంటి ఆ యజ్ఞం కాక దక్షుడు సొంతంగా ఆయన ఒక యజ్ఞాన్ని ఏ, యోచన చేసి ఆరంభించి దానికి శివుని పిలవకపోవడము పిలవకపోవడం ఈ సతీదేవి యొక్క దేహత్యాగానికి మూల కారణం. పిలవని పేరంటానికి, పిలవని యజ్ఞానికి వెళ్ళాలని ఆవిడ పట్టుబట్టి వెళ్ళడం, ఇంకో రకంగా చెప్పాలంటే అది ఈ ఈ మొత్తం జరగబోయే సంఘటనలన్నిటికీ మూల కారణం అన్నమాట. ఏదన్నా ఒక యజ్ఞాన్ని నిర్వర్తిస్తే, ఎందుకంటే యజ్ఞాన్ని ఎవరి కోసం చేస్తాం మనం, యజ్ఞపతి అయినటువంటి ఆ వాసుదేవుడు విష్ణు యొక్క ప్రీతి కోసం, ఆ ఆ విష్ణు ప్రీత్యర్థం కోసమే యజ్ఞాన్ని నిర్వహించబడతారు. అందుకని అక్కడ విష్ణువు లేరు, విష్ణువు కోసం యజ్ఞం చేస్తున్నారు అనమాట. దేవతలు, తర్వాత బ్రహ్మ, శివుడు, అందరినీ, అగ్నిదేవుడు, వీళ్ళందరినీ ఆహ్వానిస్తారు సామాన్యంగా ఎక్కడైనా యజ్ఞం చేసినప్పుడు. అప్పుడు ఏంటంటే వాళ్ళందరూ యజ్ఞంలో పాల్పంచుకోవడం వల్ల యజ్ఞము ఆ సఫలమవుతుంది. ఎందుకంటే దేవతలు ఈ యజ్ఞం యొక్క ఆ ఫలాన్ని తీసుకొని, వాళ్ళ వాళ్ళ భాగాలు తీసుకొని వాళ్ళు ఆశీర్వదించడం వల్ల యజ్ఞం సంపూర్ణం అవుతుంది అనమాట. అంటే దేవతలు అక్కడ ఉపస్థితి అవ్వడం చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత కాలంలో అది సాధ్యం కాదు, కానీ పూర్వకాలంలో ఏ యజ్ఞాలు తలపట్టినో దేవతలంతా స్వయంగా వచ్చేవాళ్ళు అనమాట. అయితే ఇవంతా ఈ ఫ్లాష్ బ్యాక్ లో తనకు శివుడికి మధ్య అయిన ఈ ఆ వైరము, ఆర్గ్యుమెంటు, శాపాలు, ఎదురు శాపాలు ఇవన్నీ గుర్తున్నాయి కాబట్టి అతను శివుని ఆహ్వానించాడు అనమాట. ఆహ్వానించక అతను మిగతా యజ్ఞాన్ని చేయాలని తలపడతాడనమాట. ఇక శిలా ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే, మనం తెలుసు బ్రహ్మదేవుడు దక్షిణి ఆయన జన్మకు కారకుడు, అంతేకాక ఆయనతో నియామకం చేసి ఈ ప్రజా ఉత్పత్తి కోసము ఆ పని బాగా చేస్తున్నాడని అతను దక్షుడికి ఇవ్వడము, అతను ఓ రకంగా అంటే ప్రమోషన్, అందరిలో అతను గొప్పవాడిగా పరిగణింపబడ్డాడు. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే అతనికి గర్వం అనేది కలిగింది. రెండో శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, యథాభిషిక్తో దక్షస్తు బ్రహ్మణా పరమేష్ఠినా ప్రజాపతీనాం సర్వేషాం ఆధిపత్యే స్మయోభవత్. హరే కృష్ణ. చదవన్నా మాతాజీ. చదవండి కృష్ణ. యథాభిషిక్తో ధర్మస్తు బ్రహ్మణా పరిమేష్టినా ప్రజాపతీనాం సర్వేషాం ఆధిపత్యే స్మయో భవత్. బ్రహ్మదేవుడు ప్రజాపతులందరకు దక్షుని అధిపతి చేసినప్పుడు అతడు మిగుల గర్వితుడయ్యాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సామాన్యంగా పిల్లల క్లాసులో కూడా చూస్తాం. క్లాస్లో ఒక పిల్లగాడిను మానిటర్ చేయగానే వాడు అబ్బా వాడి మీద ఎత్తిన ఒక కిరీటం వచ్చింది అనుకుంటాడు అనమాట. అదే రకంగా బ్రహ్మదేవుడు వీళ్ళందరిలో ఇతను ఆ పని బాగా చేస్తున్నాడని అతన్ని ఎప్పుడైతే దక్షుని అధిపతి చేశారో ఆ వచ్చినటువంటి ఆ గుర్తింపుకు, ఆ సత్కారానికి అతను గర్వితుడయ్యాడనమాట. దక్షుడు శివుని ఏడ ద్వేషాన్ని, వైరాన్ని కలిగి ఉన్నప్పటికీ అతడే ప్రజాపతులకు అధిపతిగా నియమితుడయ్యాను. శివుని పట్ల వైరం ఉన్నప్పటికీ అది అతనికి ఒక డిస్క్వాలిఫికేషన్. కానీ అతని ఉద్యోగ నిర్వహణలో, అతనికి అప్పచెప్పినటువంటి విధి నిర్వహణలో అతను చాలా బాగా చేస్తుండడం వల్ల ఈ అందరు ప్రజాపతులకి అతను అధిపతి అయ్యాడు అనమాట. కానీ
ఒక్కోసారి ఇట్లాంటి వాటంబడి బై ప్రోడక్ట్స్ ఏంటంటే మనలో అహంకారం కూడా పెరుగుతుంది, గర్వం పెరుగుతుంది. అదే ఆయన గర్వానికి కారణమైందనమాట. అందుకని ఇక్కడ శిలా ప్రభుపాద వారు ఏమిటంటే, భౌతిక సంపత్తుల్లో అతిగా గర్వితుడైనప్పుడు ఎటువంటి ఘోర కార్యమునైనా చేయగలడు. మనకున్న పెద్ద లోపం అదనమాట. ఎప్పుడైతే మనకున్న సంపత్తులను చూసో, మనకున్న పదవులు చూసో మనం గర్విస్తే, ఆ గర్వంతో ఏంటంటే మనం ఒక్కోసారి విచక్షణ కోల్పోతాం. ఎటువంటి తప్పు పనులైనా, ఘోర కార్యం అన్నారు, తప్పు పనులు చాలా చిన్న మాట, ఘోర కార్యమైనా చేస్తాడు. ఇక్కడ దక్షుడు చేసింది ఏంటి అంటే, అతని ఘోర కార్యం శివుడు అటువంటి వ్యక్తిని అవమానించడం అనమాట. ఈ ఈ వచ్చినటువంటి ఈ ఉన్నత పదవిని చూసి అతను మిథ్యాగర్వంతో వర్తించాడు అనమాట. ఆ విషయాన్ని అధ్యాయులు అంటే మనకు లాస్ట్ టైము దాన్ని టచ్ బేస్ చెప్పారు. ఇప్పుడు కూడా ఈ జరుగుతున్న సంఘటనల కారణము బ్రహ్మచేత నియామితుడైనటువంటి ప్రజాపతిలో దక్షుడు అందరిలో అధిపతి అవ్వడము, దానివల్ల అతనికి గర్వం రావడము, శివుని పట్ల అతనికి వైరం ఉండడం, ఇవి చెప్తారనమాట. తర్వాత ఈయన చేసిన యజ్ఞాలు, 2 చేస్తారు యజ్ఞాలు దక్షుడు. మనకి తర్వాత రాబోయే శ్లోకాలు చెప్తారు. ఇష్ట్వాస వాజపేయేన బ్రహ్మిష్టానభిభూయ చ బృహస్పతి సవం నామ సమారేభే క్రతూత్తమం. యా హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. విశ్వాసవాజపేయేన బ్రహ్మిష్టానాభిభూయ చ బృహస్పతిం సవం నామ తామరేభే ప్రతూత్తమం. అనువాదం. దక్షుడు వాజపేయ నామక యజ్ఞమును నిర్వహించింది. బ్రహ్మదేవుని సమర్థన లభించి తీరునని అతడు అమిత విశ్వాసముతో ఉండెను. పిదప అతడు బృహస్పతి సవం అనేది మరి ఒక యజ్ఞంను ఆరంభించాడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. 2 యజ్ఞాలు అనుకున్నాం కదా. మొట్టమొదటి వాజపేయ నామక యజ్ఞము, ఆ తర్వాత అతను బృహస్పతి సవం అనే ఇంకొక యజ్ఞం. ఆ తండ్రి గారి పర్మిషన్ తీసుకోలేదు, కానీ ఆటోమేటిక్ నన్ను ఆయన సమర్థిస్తాడులే అని అమితమైన విశ్వాసం, ఓవర్ కాన్ఫిడెన్స్, దీంతో అతను ఇంకో యజ్ఞాన్ని కూడా ఆరంభించారనమాట. శిలా ప్రభుపాదుల వారు మనకు చక్కగా ఈ యజ్ఞాలంటే ఏంటి ఏంటి వాటి యొక్క ఇంపార్టెన్స్ అది కూడా మనకు చెప్పారంట పర్పోర్ట్. ఈ బృహస్పతి సవం అనే యజ్ఞం మనం నిర్వహించే ముందు ఈ వాజపేయ నామక యజ్ఞాన్ని కూడా చేయాలన్నమాట. అది మనకు ఎందుకు అలా చేయాలి అనేది వేదాల్లో శాసించబడింది అనమాట. అయితే వేదాల్లో చెప్పినటువంటి యజ్ఞాలు చేసేందుకు ఆయన సన్నిధుడయ్యాడు. కానీ దక్షుడు ఏంటి, శివుడు వంటి పరమ భాగవతుణ్ణి నిర్లక్ష్యం చేశాడనమాట. ఆ యజ్ఞాలకు ఆయన్ని పిలవలేదు. దేవతలకు అది రైట్, యజ్ఞాలకు అటెండ్ అవ్వడము, తర్వాత యజ్ఞాల్లో వచ్చే ఆ భాగాన్ని వాళ్ళు పొందేందుకు. కానీ మరి ఆల్రెడీ దక్షుడు శపించాడు కదా శివుడికి, నీకు యజ్ఞ భాగం లేదు అని. అందుకని అతను శివుని పిలవలేదు. సామాన్యంగా అన్ని యజ్ఞాలకు కారణం ఏంటంటే భగవంతుని ప్రీతి పొందించడం. ఇంతకుముందు మనం నేర్చుకున్నాము, విష్ణు ప్రీత్యర్థం కోసం భోక్తారం యజ్ఞ తపసం. ఆయనే భోక్త, సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకు అతను మహేశ్వరుడు. సుహృదం సర్వభూతానం, ఆయనతో సృష్టించబడిన ప్రతి ఒక్క జీవికి అతను పరమశ్రేయోభిలాషి. ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో వాళ్ళు సుఖశాంతుల్ని అనుభవిస్తారు. జ్ఞాత్మామాం శాంతి మృచ్చతి, వాళ్ళెప్పుడు మనస్సు శాంతితో ప్రశాంతంగా ఉంటారు. అయితే ఆ భోక్త అయినటువంటి ఈ విష్ణు యొక్క ప్రీత్యర్థం కోసం యజ్ఞాలు చేస్తారనమాట. ఒక్క విష్ణువు కోసం చేస్తారంటే విష్ణువు ఒక్కడే రాడు, ఆయన ఎంబడానే భక్తులు కూడా వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకు ట్రంప్ వస్తున్నాడు అనుకోండి, ట్రంప్ ఒక్కడు రాడు. మనం ఏదో ఒకళ్ళం పోయి సూట్ కేసు సర్దుకొని ఇండియాకు వెళ్ళిపోయినట్టు కాదు. ట్రంప్ రాకముందు నుంచే అరేంజ్మెంట్స్ మొదలవుతాయి. ఆయన యొక్క అంతరంగికులు వస్తారు, ఆయన కుక్లు వస్తారు, ఎన్నో విషయాలను వాళ్ళు పర్యవేక్షిస్తారు. తర్వాత ఆయన వెంబడి కొందరు వాటిని ఏమంటారు, ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ వస్తారు, మినిస్టర్స్ వస్తారు, డిప్లొమాట్స్ వస్తారు, రాయబారులు. ఇట్లా ఒక్కడు రాడనమాట, అందరితో కలిసి వస్తాడు. మరి ఒక మామూలు ఒక దేశాన్ని, ఒక
ఆ ఇంత పెద్ద ప్రపంచంలో ఒక దేశాన్ని పరిపాలించే రాజే ఇంత మందమాగతులతో వస్తుంటే, మంది మాగతులతో మరి ఆ భగవంతుడు ఎలా వస్తాడు? ఆయనే భక్తులతో కలిసి వస్తాడు. ఆ భక్తులు ఎవరు? ఆయనకు అంత క్లోజ్ అసోసియేట్స్ భక్తులు ఎవరు? బ్రహ్మ రుద్రాది దేవతలు విష్ణు భగవంతుని సేవకులు. ఎవ్వరు ఏది సమస్య వచ్చినా, దేని గురించి ప్రార్థించాలన్నా అందరూ మళ్ళా విష్ణుని ఆశ్రయిస్తారనమాట. వాళ్ళు లేకుండా భగవంతుడు కూడా ఆ యజ్ఞాన్ని తను ఆస్వాదించలేదు అనమాట, సంతృష్టి చెందబోడు. కానీ ఇది మర్చిపోయాడు ఎవరు? అంత గొప్ప ప్రజాపతి దక్షుడు తన అహంభావం అది ఎప్పుడైతే మనలో ఈ అసూయ ద్వేషాలు ఉంటాయో మనలో ఉండే ఆలోచన విచక్షణ జ్ఞానం పూర్తి నశిస్తుంది. అందుకని ఇక్కడ ఏం చేశాడంటే అతను ఈ బ్రహ్మను రుద్రుని కూడా యజ్ఞంలోకి ఆహ్వానించకుండా యజ్ఞాన్ని చేసుకోవాలి అని అతను తలపెడతాడనమాట. ఎందుకు అట్లా అనుకున్నాడు అంటే, మరి యథాతరోర్మూల నిషేచనైన చెట్టు వేళ్లకు నీళ్లు పోస్తే మొత్తం చెట్టు యొక్క శాఖలకు, పుష్పాలకు, ఫలాలకు అందినట్టే నేను విష్ణువు ప్రీత్యర్థం చేస్తున్నా కాబట్టి ఆయన కూడా వస్తే చాలు, మిగతా వాడు రాకున్నా వాళ్ళు ఆటోమేటిక్ గా భగవంతుడు సంతోషిస్తాడులే అని అనుకున్నాడు అనమాట. అనుకొని మరి వాళ్ళు మిగతా వాళ్ళందరి గురించి మనం అంత ఆలోచించక్కర్లేదు అని చెప్పి ఆ వాళ్ళను పిలవకుండా ఈ యజ్ఞాన్ని తలపెట్టేందుకు ఆయన యజ్ఞాన్ని నిర్వహించే తలపెడతాడు. కానీ అది సరైన విధానం కాదు. అంటే వేదాల్లో శాస్త్రాలు చెప్పింది అది కాదనమాట. ఫస్ట్ భగవంతుడి కంటే ముందు ఏంటంటే భగవంతుని యొక్క భక్తులను సంతుష్టపరచాలి. ఒక గురువు ఈ కనెక్షన్ ఉంది. తర్వాత ఒక చిన్న కథ కూడా చెప్తా, ఇద్దరు కూడా చెప్తా. ఈ విష్ణు భగవంతుడు ఎప్పుడు కూడా తనకంటే తన భక్తులను ఎవరైతే ఆదరిస్తారో వారితో ఆయన చాలా సంతృప్తి పడతారనమాట. కృష్ణుడు చెప్పింది ఇక్కడ శిల ప్రభువా చెప్తున్నారు, మద్భక్త పూజాభ్యధిక. అంటే ఎవరైతే తన భక్తుల అర్చిస్తారో అది తన అర్చన కంటే కూడా ఉత్తమమైంది అని భగవంతుడు చెప్తారనమాట. ఇదే విషయాన్ని పద్మ పురాణాల్లో శివుడు పార్వతీదేవి చెప్తారనమాట. ఆరాధనానాం సర్వేషాం విష్ణోర్ ఆరాధనం పరం. అంటే అందరు సమస్త దేవతల పూజ కంటే, అర్చించడం కంటే విష్ణువుని అర్చించడం అన్నిట్లో ఉత్తమము. ఇంకా దాన్ని మించి తిరిగి లేనిది ఏముంటుంది? కానీ తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఆ విష్ణువు యొక్క పూజించడం కంటే కూడా వైష్ణవులను పూజించడము అది ఇంకా గొప్పది. ఎందుకంటే వైష్ణవులను పూజించినప్పుడు విష్ణువు సంతృష్టి పొందుతాడు. కాబట్టి అన్ని గ్రంథాల్లో అందరూ గొప్ప ఈ పర్సనాలిటీస్ వ్యక్తులు మనకు చెప్పేది ఏంటి అంటే భగవంతుడి కంటే భగవద్భక్తుడిని మనము తప్పకుండా ఆదరించాలి. భగవద్భక్తులు ఆహ్వానిస్తూ భగవంతుడిని ఆదరిద్దాము, ఆయన్ని సంతోష పెడదాము అంటే అది కుదరదు అనమాట. అందుకని ఈ ఈ ఈ విషయాన్ని అతను దక్షుడు నిర్లక్ష్యం చేసి శివుని గాని బ్రహ్మను గాని లేకుండా వాళ్ళ యొక్క హాజరీ లేకుండా యజ్ఞం జరపడం అని తలపట్టడం సరైంది కాదు, యుక్తమైంది కాదు అని శిలా ప్రభుపాదుల వారు కూడా మళ్ళీ చెప్తున్నారు అన్నమాట. సో దీంట్లో మళ్ళీ ఒకసారి నేను ఒక చిన్న కథ చెప్తాను. ఇద్దరు కూడా చెప్పాను నేను ఒకసారి. రామానుజుల వారు ఆయన ఎప్పుడు నిరంతరం పర్యటన చేస్తూ ఉండేవారు అనమాట. భగవత్ నామాన్ని ప్రచారం చేసి పరివ్రాజకులు కదా వీళ్ళు. అయితే ఒకసారి రామానుజుల వారు ఈ పర్యటన ముందు ఆయన కంటే ముందు కొంతమంది శిష్యులు ఎట్లయితే ట్రంప్ కంటే ముందు వస్తారని చెప్పని ఏర్పాట్ల కోసం ఆయన కంటే ముందు కొంతమంది శిష్యుడు వెళ్తారనమాట. శిష్యుడు వెళ్ళి ఒక గ్రామానికి వెళ్తారు. గ్రామానికి వెళ్ళినప్పుడు గ్రామంలో ఆయనకు అనేక మంది శిష్యులు ఉన్నారు. రామానుజుల వారికి ఒక ధనికుడు ఉంటాడు, ఒక ధనిక వర్తకుడు. అతను ఇంటికి వెళ్ళి రామానుజుల వారి త్వరలోనే ఈ ప్రదేశానికి రాబోతున్నారు, మీ ఇంటికి కూడా వస్తారని చెప్తారనమాట. అది వినంగానే అతను భక్తి పారవశాలతో పొంగిపోయి ఇంకా అరేంజ్మెంట్స్ అందరూ పిలిచి తన పరిచారకుల్ని అందరిని పిలిచి ఇల్లు క్లీన్ చేయండి, ఇది పెట్టాలి, అది పెట్టాలి, మా గురువు గారు వస్తున్నారని ఇంకా ఎంత ఆనందాన్ని వ్యక్తపరుస్తాడనమాట. సరే అదైపోయినాక వీళ్ళు అదే గ్రామంలో ఇంకొక పేద బ్రాహ్మడి ఇంటికి వెళ్తారు.
వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. సంతోషించి కళ్ళ నిండా ఆనంద బాష్పాలించుకొని మా గురువు గారి కరుణ ఇంత ఇప్పటికి మా మీద కలిగింది, ఆయన దర్శన భాగ్యం మాకు రాబోతుంది అనేసి వాడు సంతోషపడతారు. సంతోషపడి ముందు వాళ్ళ లోపలికి రాగానే వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకున్న చేపలు, ఆ పాపం ఆ చేపలు కూడా చిరు చేపలు అయినా సరే ఆ చిరు చేపలు పరిచి వాళ్ళని ఆశీనులు చేసి వాళ్లకు వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారం మంచినీళ్ళు ఫలాలు ఇచ్చి వాళ్ళని ఆదరించి సత్కరిస్తారనమాట. సరే వీళ్ళు తిరిగి మళ్ళీ రామాంజన వారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అని అడుగుతారు, మిమ్మల్ని ఏ రకంగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, ఏ రకంగా మిమ్మల్ని ఆహ్వానించారు అని. అప్పుడు చెప్తారు అనమాట, ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తారు. ఆ మొదటి ధనిక భక్తుడు ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే తన గురువు గారు రాబోతున్నారా అని ఆనందంలో వెంబడే ప్రయత్నాలు మొదలు పెడతాడు. కానీ ఆ వార్త తీసుకొచ్చినటువంటి ఈ శిష్యులను ఏ రకంగా ఆదరించాడు. వాళ్లకు తిన్నారా, తాగారా, కూర్చోండి, అలసట తీర్చుకోండి, మళ్ళా మీకు ప్రయాణం ఉంది, అసలు వాళ్ళని ఆదరించాడు, వాళ్ళ గురించి పట్టించుకోడు అనమాట. అప్పుడు రామానుజుల వారు చెప్తారనమాట, నా భక్తుల్ని, నా శిష్యుల్ని గౌరవించని వాళ్ళు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేందుకు వాళ్ళు అర్హులు కారు అని చెప్పి ఆ పేద బ్రాహ్మడి ఇంటికే వెళ్తారనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుసు అంటే, భగవంతుడు కానీ, భగవంతుని గొప్ప భక్తులు కానీ వాళ్ళు ఏంటంటే తమను ఆశ్రయించిన వాళ్ళను ఎలా ట్రీట్ చేస్తారు, దాన్ని బట్టి వాళ్ళు సంతృష్టి చెందుతారు. ఇప్పుడు ఇక్కడ మా దగ్గరికి ఎంతోమంది ఆచార్యాస్ వస్తారు. కొన్నిసార్లు ఏంటంటే ఆచార్యులు కూడా ఒక సర్వెంట్స్ వస్తారు, సర్వెంట్ డివోటీ. అప్పుడు మహారాజుల్ని మనం ఏదైనా విషయంలో అంటే వాళ్ళకి కావాల్సిన ప్రసాదాలని ఆఫర్ చేసే సమయంలో కానీ, లేకుంటే వాళ్లకు పండ్లు కానీ ఏదన్నా చేయదలుచుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, నా ఎంబడి వచ్చిన శిష్యుని చూసుకున్నారా, అతనికి ఏం కావాలో చూసారా, అతనికి ఎటువంటివి కావాలో చూసారా. అంటే వాళ్ళు ఏంటంటే తమ సేవకుడికి వచ్చిన వాళ్ళ యొక్క శ్రేయోభిలాషులై వాళ్ళకు కావాల్సినవి, వాళ్ళ సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా లేవా ఇన్ని చూసుకొని అప్పుడు వాళ్ళ విషయానికి వస్తారనమాట. అదే మనందరికీ అనుభవాలు అయింటాయి ఇటువంటివి. సో ఇక్కడ ఏంటంటే అవన్నీ కూడా అతను ఆ తన ధ్యానంలో పెట్టుకోగా అహంభావం వల్ల అతను తప్పు చేయబోతున్నాడు దక్షుడు. సారీ, నెక్స్ట్ శ్లోక. తస్మిన్ బ్రహ్మర్షయః సర్వే దేవర్షి పితృదేవతాః ఆసన్ కృతస్వస్య ఓకే ఆసన్ కృతస్వస్యేనాః తత్ప్రజ్ఞః చ సభర్తృకాః సభర్తృకాః. మాతాజీ హరే నేను చదివినా మాతాజీ. చదవండి అమ్మా. మాతాజీ నాగచంద్రిక మాత మీరు చదవండి, నెక్స్ట్ సరోజన మాత మీరు చదవండి. థ్యాంక్ యూ. తస్మిన్ బ్రహ్మర్షయః సర్వే దేవర్షి పితృదేవతాః ఆసన్ కృతస్వస్యనాః తత్పత్న్యశ్చ సభర్తృకాః. ఆ యజ్ఞము నిర్వహింపబడినప్పుడు బ్రహ్మర్షులు, దేవర్షులు, పితృదేవతలు, దేవతలు మరియు వారితో పాటుగా ఆభరణ భూషితులకు వారి భార్యలు విశ్వం యొక్క పలు ప్రాంతముల నుండి వచ్చి పాల్గొనిరి. థ్యాంక్ యూ. సరే కృష్ణ, అంత పెద్ద కార్యం, అంత పెద్ద యజ్ఞం పెట్టుకున్నారు కాబట్టి కొందరు దాని పతి సమేతంగా, కొందరు సతీ సమేతంగా కూడా వచ్చారనమాట. బ్రహ్మర్షులు ఎవరన్నా ఒక ఉదాహరణ చెప్పరా? వశిష్ఠుడు. హరే కృష్ణ. ఇంకా హరే కృష్ణ. విశ్వామిత్రుడు. తర్వాత దేవర్షులు, నారదుడు. ఇంకొకటి పేరు కూడా చెప్తాను, నారదుడు ఎంబడి ఇంకొకళ్ళు కూడా అస్తుతో దేవలో మాతాజీ. తుంబరుడు అని కూడా చెప్తాం కదా, నారదుడు, తుంబరుడు. అసితో దేవలో రారా మాతాజీ. వాళ్ళు పితృదేవతలు. తర్వాత దేవతలు. వీళ్ళే కాక అంటే బ్రహ్మర్షుల పత్నులు ఉండొచ్చు. మన అరుంధతి ఉన్నారు కదా వశిష్ఠ వారికి, కానీ దేవర్షులైన నారదుడికి పత్ని లేదు. ఎవరెవరికైతే పత్నులు ఉన్నారో ఆ పత్నులందరూ కూడా భర్తలెంబడి
ఈ ప్రదేశానికి వచ్చాను. ఎట్లా వచ్చారయ్యా అంటే అలంకార భూషితులు, చక్కగా ఆభరణాలను ధరించి చక్కటి వస్త్రాలను ధరించి వచ్చారనమాట. వాళ్ళు వచ్చి అది ఎక్కడ ఏదో ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు, ఈ విశ్వంలో ఉన్న పలు మూలల నుంచి అనేక మంది ఆ యజ్ఞానికి ఆ, వస్తారనమాట. శిలా ప్రభుపాద చెప్తున్నారు ఈ అలంకరణ గురించి చెప్పి, ఎందుకు అలంకరించుకోవాలంటే మంగళ కార్యాల్లో ఇవి ఆనవాయితీ అని చెప్తున్నారు అనమాట. మంగళ కార్యాల ఆభరణాలతోనూ చక్కటి వస్త్రాలతోనూ సుగంధ ద్రవ్యాల్ని కూడా మనము అలంకరించుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా వివాహ స్త్రీలకు పరమ మంగళకరము. మనం ఇప్పుడు చూస్తుంటాం, కొన్నిసార్లు ఫంక్షన్స్ అయితే, కొన్నిసార్లు పెళ్ళిళ్ళు కూడా అయితే, కానీ కొందరు వస్తారు బొట్టు ఉండదు, వాడికి పెళ్ళయిందో పెళ్ళి కాలేదో తెలియదు, మంగళసూత్రం ఉండదు. అంటే మినిమం ఉండే ఒక ఆ వివాహత స్త్రీకి ఉండే లక్షణాలు కూడా, ఆ మంగళప్రదమైన చిహ్నాలు కూడా ఇప్పుడు మనం పాటించట్లేదు. కానీ శిలా ప్రభుపాద వారు ఏం చెప్తారంటే ఇవన్నీ మనకు ఉండాలి అని చెప్తున్నారు. ఉండాలి అన్నారు కదా అని మనం భర్తని పీడించి నగల కోసం చేయకలే. అన్నిటికంటే నారీకి పెద్ద భూషణం ఆభూషణం చిరునవ్వు. అది ఉంటే చాలు, మనకున్నంతలో మనం తయారవుతే అది చాలు. శిలా ప్రభుపాద ఇలా అన్నారు కాబట్టి మనం గ్రాండ్ గా తయారవ్వాలి పెళ్లికి, అది కాదు. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆ మంగళకర చిహ్నాల్ని ధరించి రావాలి చెప్తూ, పరువురు స్వర్గలోక స్త్రీలు అనేక ప్రదేశాల నుంచి వచ్చారు కదా, వాళ్ళ భర్తలతో కలిసి వాళ్ళు ఈ బృహస్పతి ఈ నామం ఉండే ఈ మహాయజ్ఞానికి వచ్చేందుకు తయారవుతారనమాట. ఇక్కడ శిలా ప్రభుపాద ఏం చెప్తున్నారు, ఎందుకు తయారవ్వాలి అంటే స్త్రీ చక్కగా అలంకరణ కావించుకున్నప్పుడు ఆమె భర్త అతి ప్రసన్నుడు కాగలడు. దేవ ఋషి పత్నుల చక్కటి అలంకరణలు, ఆభరణములు, వస్త్రాలంకరణలు మరియు వాటితో పాటు దేవ ఋషి గణముల సంతోషము ఆ ఉత్సవమునకు మంగళ ప్రతిష్ఠనములు అయ్యాను. అంటే ఆ ఒక మంగళకరమైన కార్యంలో ఏది చూసినా కూడా మంగళప్రదంగా ఉండాలి. అందుకే సామాన్యంగా మన వాళ్ళు చెప్తారు కదా, పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు నల్ల బట్టలకు వేసుకోవద్దు అని, జుట్టిన పోసుకోవద్దు అని. అంటే పూర్వం అట్లా చెప్పేవాడు. ఇప్పుడు మనం ఒకరికి చెప్పే పరిస్థితులు మనకి కాదు, వినే వాళ్ళు కూడా ఎవరు లేరు. కానీ ఈ ఈ ఏవైతే పూర్వం మనం సనాతన ధర్మంలో ఎటువంటి వస్త్రాలంకరణ ఉండేది, ఏ రకంగా వ్యవహారం ఉండేది, ఇవన్నీ ఎందుకు అంటే భర్తను ప్రసన్నం చేసుకునేందుకు. సంతోషపడతాడు భర్త చక్కగా అలంకరించుకుని వస్తుంటే, భార్య అతను సంతోషంగా ఉంటుందట. వీళ్ళందరి రావడం, వీళ్ళు రాక, వీళ్ళు చక్కగా శుభ్రంగా తయారవడం, వాళ్ళలో ఉండే ఉత్సాహం ఆనందం మూలంగా ఏంటంటే ఆ మొత్తం ఆ ప్రదేశం అంతా మంగళకరమైంది అని చెప్తున్నారు శిలా ప్రభుపాదుల వారు. ఇది ఊహించుకోండి, మనం పెళ్లికి వెళ్ళినప్పుడు మనం ఎలా వెళ్తాము, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు, ఇవన్నీ మనకు ఈ ఈ పర్పోర్ట్ ద్వారా తెలుస్తుంది అనమాట. పెళ్ళనే కాదు, ఎనీ ఫంక్షన్, ఎనీ ప్రోగ్రామ్ మన దగ్గర పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అవుతాయి. రథయాత్ర అవుతుంది, జన్మాష్టమి అవుతుంది, గౌర పూర్ణిమ అవుతుంది. కొందరు చక్కగా తయారవుతారు, కొందరు తయారు కారు అంటే కొందరికి వాళ్ళ స్వభావానికి అవ్వడం ఇష్టం ఉండదు. కొందరికి ఏంటంటే నిర్లక్ష్య భావం, ఏముంది పెద్ద తయారైతే ఏముంది, ఇట్లా ఎందుకు తయారవ్వాలి, నేను బొట్టే ఎందుకు పెట్టుకోవాలి, అట్లా అని అనమాట. ఆ రకంగా వాదించే వాళ్ళు మనం నచ్చ చెప్పలేము. 5-7 శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే, ఇంకా ఎవరెవరు వచ్చారు, అది ఎవరి కంట పడింది, అదనమాట ఈ శ్లోకాలు చెప్తున్నది. హరే కృష్ణ. తదుపశ్రుత్వ నభసి తదుపశ్రుత్య నభసి ఖేచరాణాం ప్రజల్పతాం సతీ దాక్షాయణీ దేవి పితృయజ్ఞ మహోత్సవం వ్రజంతి సర్వతో దిగ్వ్యా ఉపదేవవర స్త్రియః విమానయానాః సప్రేష్ట నిష్కంఠీ సువాససః దృష్ట్వా స్వనిలయాభ్యాసే లోలాక్ష్మీర్ముష్టకుండలాః పతిం భూతపతిం దేవం ఔత్సుక్యాదభ్యభాషత. 3 శ్లోకాలు ఉన్నాయి. ఫస్ట్ నిత్యరూపిణి మాతాజీ మీ సెకండ్ చదవండి, ఫస్ట్ సరోజన మాతా చదువుతారు. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం మాతాజీ. చదవండి అమ్మా. మధు ప్రసూత్య నభసి
కేచరాణాం ప్రజాల్పతం సతీ దాక్షాయణీ దేవి పితృయజ్ఞ మహోత్సవం రజంతి సర్వతో దిగ్భాం. ఆ, కాదు మాతాజీ, ఆపండి. నెక్స్ట్ నిత్యరూపిణి మాత చదువుతారు. సరే హరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హరే వ్రజంతి సర్వతో దిగ్భ్య ఉపదేవ వర స్త్రియః విమానయానః సప్రేష్టా నిష్కంఠేషు వాససః. థర్డ్ నెక్స్ట్ చదవాల మాత్రం హరే కృష్ణ ఇంకెవరు? హరే కృష్ణ. చదవండి చదవండి చాలా. దృష్టాత్మనిలయాఖ్యాసే లోలాక్షి ముష్టకుండల పతిం భూత పతిం దేవాం అసుఖ్యాదభ్య భాషత. మాతాజీ లాస్ట్ ది దేవమౌత్సుఖ్యాదభ్యభాషత. దేవమౌత్సుఖ్యాద భాషత. హరే భాషత. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. పద్మజ, మీరు ఒకసారి ట్రాన్స్లేషన్ చదవరా? సరే మాతాజీ. హరే పద్మజ కృష్ణ. పద్మజ మాతాజీ చదవాలి చదవమ్మా. మాతాజీ. పద్మజ మాతాజీ అడుగుతున్నా. సరే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, సారీ మాతాజీ, అటు వెళ్ళాను నేను. చదవనా మాతాజీ? ఏదైనా? చదవండి చదవండి. ఇది శ్లోకం. లేదు, శ్లోక కాదు, ట్రాన్స్లేషన్ చదవండి. ముగ్గురు మూడు చదివేశారు వాళ్ళు శ్లోకాలు. ఓకే మాతాజీ. ఆకాశమున చెరించెడి ఖేచరుడు తన తండ్రి నిర్వహించుచున్న మహాయజ్ఞమును గురించి చర్చించుకునుటను సాధ్వియగు సతీదేవి అంటే దక్షిణి తనయ వినెను. స్వర్గలోక వాసుల పత్నులు తమ నయనములు తేజోమయముగా వెలుగొందుచుండ చక్కని వస్త్రములు కట్టి కర్ణకుండలములతోనూ పతకములు కలిగిన తోడను అలంకరించుకొని అన్ని దిక్కుల నుండి తమ గృహ సమీపముగా యజ్ఞమును కేగుటను గాంచిన ఆమె భూతనాథుడగు పతిని సమీపించి ఉత్కంఠతో ఇట్లు పలికి. హరే కృష్ణ. సారీ. హరే కృష్ణ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. నేను రెండు ప్రశ్నలు అడుగుతా. దక్షిణ కుమార్తె కాబట్టి ఆమెను ఏమన్నారు ఇక్కడ సతీని? దాక్షాయిని. దాక్షాయణి. ఇంకోటి ఖేచరి అన్న పదాన్ని మనం ఇదివరకు ఇంకోసారి కూడా విన్నాం. ఎప్పుడు విన్నాం? ఎవరికైనా గుర్తుందా? చిన్న హింట్ ఇస్తాను, అది కృష్ణా బుక్ లో కూడా ఉంది. కేసరి నందన. కేసరి కేసరి కాదు, అది మన హనుమంతుడి గురించి కేసరి నందన, కానీ కేచరి ఖేచరి. సరే, మనకు తెలియదు. మనందరం చదువుకున్నాం. పూతనకున్న మరొక పేరు. అంటే వాళ్ళు ఏంటంటే ఆకాశంలో ఎగురుతూ వాళ్ళు ఎక్కడ వెళ్ళదలుచుకుంటే అక్కడ వెళ్ళగలరు అనమాట. పూతనకుండే ఆ శక్తి ఉండేది. అందుకే నేను మళ్ళా రాధారాణి ఆవిర్భావం అప్పుడు కూడా చెప్పాను. ఆవిడ ఎగురుతూ ఆకాశంలో వెళ్ళి చంద్రావళిని రాధారాణిని ఆమె అపహరించి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ కింద బ్రాహ్మణుల మంత్రాలకు మెల్లమెల్లగా ఆమె శక్తి తగ్గిపోయినాక వాళ్ళను అక్కడ విదర్భ దగ్గర ఒకళ్ళను, తర్వాత ఈవెన్ ఈ వృషభాను ఉండే ప్రదేశంలోకి పడేస్తుంది. ఇవన్నీ చదువుకున్నాం. ఖేచరి అంటే ఏంటంటే దీంట్లో అర్థంలో కూడా చెప్పారు, ఆకాశంలో చెరించువారు, యక్షులు. యక్షులు కాదు, గంధర్వులు అని శిలా ప్రభుపాద అర్థంలో చెప్పారనమాట. సో ఇక్కడ ఆయన భాషలో ఏం చెప్పారంటే ఈ జరుగుతున్నవన్నీ అంటే అందరు ఆకాశంలో తిరుగుతున్నారు, యజ్ఞాల గురించి మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు ప్రయాణాలు చేస్తున్నారు, చక్కగా అలంకరించుకున్నారు. ఇవన్నీ సతీదేవి గమనించింది. అంటే ఏంటంటే ఈ లోకం కంటే ఎక్కువ ఎగువగా ఉంది శివుని యొక్క నివాస స్థానము అని తెలుస్తుంది అనమాట. ఆ ఎత్తు మీద ఉంది కాబట్టి మిగతా వాటికంటే ఆమెకి ఈ మూమెంట్స్ అన్ని బాగా తెలుస్తున్నాయి అనమాట. తెలియడము. వెళ్తున్నాడు ఊరికి కూర్చుంటున్నారా? లేదు, వాళ్ళంతా దక్షిణతో జరపబడే యజ్ఞాన గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ ఆమె ఎట్లా వినగలిగింది అని గమనిస్తే అది శివుని యొక్క నివాస స్థానం వీటికంటే కొంచెం ఉన్నతంగా ఉంది, అంతరిక్షంలో వేరే చోట ఉంది అని శిలా ప్రభుపాదులు చెప్తున్నారు అనమాట.
అయితే దాక్షాయణి అని అనడం కారణం దక్షుని యొక్క కుమార్తె కాబట్టి సతీదేవిని దాక్షాయణి. శిలా ప్రభుపాదుల వారు ఏ పదాన్ని వివరించకుండా మనలో సందేహాల్ని సమూలంగా తీసేటట్టు ఎక్కడో ఒక సందర్భంలో వాటి గురించి చక్కగా చెప్తారనమాట. ఇంకోటి ఏంటంటే ఉపదేవ వర అని చెప్పారు ఇక్కడ రెండవ దాంట్లో. ఉపదేవ వర స్త్రియ. ఉపదేవ వర అంటే గంధర్వులు, కిన్నరులు, ఉరగులు అందరి కామన్ అనమాట. వాళ్ళు ఏంటంటే దేవతలకు చెందిన వాళ్ళు దేవతల కోరకు చెందరు, ఓకే, మనుషుల కోవకు చెందరు, ఈ మధ్య స్థితిలో ఉంటారనమాట వాళ్ళు. అందుకని వాళ్ళను ఉపదేవవర. ఉపదేవవర అంటే దేవతల కంటే తక్కువ స్థానంలో ఉన్నవాళ్ళు అన్నమాట. మనకంటే అధికమైన స్థానంలో, దేవతల కంటే తక్కువ స్థానంలో ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా ఏంటంటే విమానాల్లో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తుంటే కొన్నిసార్లు మన ఇంటి ముందు కార్లు, స్కూటర్లు వెళ్తుంటే ఎట్లా ధ్వని వినిపిస్తుందో, ఈ విమానాల్లో వెళ్తూ లేడీస్ కోలాహలంగా మాట్లాడుకుంటుంటే అది సతీదేవికి తెలిసిందనమాట. ఆవిడకి వినిపించింది. వినిపించుడే కాదు, కనిపించింది. ఏం కనిపించింది అంటే చక్కటి వస్త్రధారణ చేసుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత సుగంధ లేపనాలు పూసుకున్నారు. వాళ్ళ కళ్ళు చాలా తేజవంతంగా ఉన్నాయి. అంటే ఎక్సైట్మెంట్ అన్నమాట. ఒకటి అలంకరణే అయితే కారణం, ఇంకోటి ఏంటంటే ఆ పెద్ద యజ్ఞానికి మేము పోతున్నామన్న ఎక్సైట్మెంట్, ఆతృత, ఆనందంతో వాళ్ళ కళ్ళు చాలా తేజోవంతంగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఆమె గమనించారనమాట. గమనించి నలుమూల నుంచి పలుమూలల నుంచి కూడా అందరూ తండ్రి యొక్క గృహం వైపు వెళ్తున్నారు అని గమనించి ఆమె ఏం చేసిందంటే భర్తతోటి ఈ విషయం గురించి మాట్లాడేందుకు భర్తను సమీపిస్తారనమాట. ఇక్కడ శిల ప్రభుపాదుల లాస్ట్ ఏమన్నారు అంటే ఇక్కడ వర్ణన కూడా చూడండి ఎంత చక్కగా వర్ణించారంటే, వాళ్ళు మంచి బట్టలు కట్టుకున్నారు, చక్కటి వస్త్రాలు కట్టుకున్నారు, కర్ణకుండలాలు, మకర కుండలాలు, ఇంకే కుండలాలు అవన్నీ ధరించారు. తర్వాత లాకెట్స్ కూడా ఉన్నాయి, చక్కగా వాడుకుంటే కంఠాభరణాలు, గొలుసుల్లో, నెక్లెస్లలో మంచి లాకెట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీతోటి వాళ్ళ అలంకరించుకున్నారు అనమాట. ఆ అలంకరించుకునే వల్ల వాళ్ళ దేహ కాంతి కూడా పెరిగిందనమాట. మెరుస్తూ ఆభరణాల మెరుపుతోటి వాళ్ళ దేహం కూడా పెరుగుతుంది, మొత్తం తేజోమయంగా ఉంటారు. ఇటు డ్రెస్సింగ్ బాగుంది, అటు మేకప్ కూడా చాలా బాగుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు పతి సమేతంగా వెళ్తున్నారనమాట. ఇవన్నీ చూసేటప్పటికీ సతీదేవికి ఏంటంటే అరే అందరూ వెళ్తున్నారే, నేను కూడా వెళ్ళాలి. అంటే ఇది చాలా సహజం కదా మనకు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవుతుంది అనుకోండి, అందరూ వెళ్తుంటే మనం వెళ్ళకుండా, లేకుంటే భర్త రాకుండా మనం వెళ్ళాల్సి వచ్చినా మనకు అది రుచించదు. అందరిలాగానే మనం కూడా భర్తతో పాటు వెళ్ళాలి అని స్త్రీ కోరుకోవడం చాలా 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 సహజం అన్నమాట. సో 8వ శ్లోకంలో సత్యువాచ. సత్యువాచ అంటే సతీదేవి శంకరునితో పలుకుతుందనమాట. ప్రజాపతేస్తే శ్వశురస్య సాంప్రతం నిర్యాపితో యజ్ఞ మహోత్సవ కిల వయం చ తత్రాపి సరామవామతే యద్యర్చితామి విబుధా వ్రజంతి. హరే కృష్ణ మాతాజీ. చేసేది సత్యువాచ ప్రజాపతేస్తే ససురస్య సాంప్రతం నిర్యాపితో యజ్ఞమహోత్సవ కిల వయం చ తత్ర విసరామవామతే యద్ధితామి విబుధా వృజంతి. సతీదేవి ఇట్లు పలికింది, ఓ నాథ, మీ మామగారు ఇప్పుడు గొప్ప యజ్ఞము నిర్వహించుతున్నారు. ఆయనచే ఆహ్వానితులే దేవతలందరూ అక్కడికి ఎగుతున్నారు. మీకు ఇష్టమైతే మనం కూడా వెళ్ళడము. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆవిడ ఎంత తెలివిగా మీ మామగారి ఇంట్లో అని చెప్తుంది. మా తండ్రి గారిని అనలేదు ముందు, మీ మామగారి ఇంట్లో అని చెప్తుంది. భర్తతో అందనమాట. ఓ నాదా, మీ మామగారు ఇప్పుడు గొప్ప యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఆయనతోటి ఆహ్వానం పొంది అందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారనమాట. ఒకవేళ మీకు ఇష్టమైతే మనం కూడా బయలుదేరుతాము అని చాలా చిలాకిగా తన ఇన్విటేషన్ ని భర్త ముందు పెట్టిందనమాట. అందరు వెళ్తున్నారు, మీ మామగారి ఇంట్లో పెద్ద ఫంక్షన్ అవుతుంది, మరి మనం వెళ్ళాలి కదా, అది మన ఇంటి ఫంక్షన్ అన్నట్టు కదా అని మనం కూడా బయలుదేరుదాము అని ఆమె యొక్క అభిష్టాన్ని వ్యక్తపరుస్తుంది అనమాట.
మరి తనకు తెలియదు ఆ పార్వతి, సారీ ఐఎమ్ సారీ పార్వతిని ఎందుకు వస్తుంది, సతీదేవికి తెలుసు కదా తండ్రికి భర్తకుండే వైరం ఆమెకు తెలుసు. తెలిసినప్పటికి కూడా అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను అని తన భర్తతోటి తన మనోగతాన్ని ఆవిడ వ్యక్తపరుస్తారనమాట. కానీ చాలా ఎందుకు చిలాకీగా అన్నానంటే, నేను వెళ్తాను డైరెక్ట్ కనుక నీకు ఇష్టమైతే మా ఇద్దరం వెళ్తాము అని అన్నారు అనమాట. అంటే నాకు వెళ్ళాలనుంది, మీరు కూడా కదలండి, మీరు రాండి, వైరాన్ని మర్చిపోండి, అదే అనమాట ఆవిడ ఉద్దేశము. ఆ రకంగా తను భర్తకు తన మనోభావాన్ని, తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తుంది అనమాట. ఇదొక్క శ్లోకం చెప్పేసి ఆపేస్తా. 9th పెట్టేది సరే ఇక్కడే ఆపేస్తా. నేను టైం ప్రతిసారి ఎక్కువ వెళ్ళిపోతున్నాను. సో 8 శ్లోకాస్లో మనం ఇప్పటిదాకా మీకు ఏదన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా గుర్తుంటే అది చెప్పండి నాతో ఒకసారి. ఫస్ట్ ఈ చాప్టర్ పేరేంటి? శివ సతీదేవి సంవాదం. యా హరే కృష్ణ మాతాజీ, దండం ప్రణామాలు మాతాజీ. చెప్పండి. మాతాజీ